నమస్కారం. రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం. గత 35 సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం, రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని 6 జేవిఆర్గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం, రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు. అయితే లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ కూడా. మరి ఈరోజు వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా 6 జేవిఆర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి 6 జేవిఆర్లో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6 జేవిఆర్కి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైస్లో పొందండి. మరి మా అడ్రస్ 6 జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. సార్, ప్రీవియస్ వీడియోలో మీరు చాలా చక్కగా అంటే స్నానాల్లో ఎన్ని రకాలు ఉంటాయో మీరు నాకు చాలా క్లియర్గా చెప్పారు. అయితే మీరు అన్నారు కదా, ఉదయం పూట చేసే స్నానం, సాయంత్రం పూట చేసే స్నానం, ఇట్లా విడదీసి చెప్పారు. అయితే కొంతమంది స్నానానికి వెళ్తే గంటల తరబడి వాష్రూమ్లోనే ఉంటారు. కొంతమంది 40 నిమిషాలు చేస్తారు, 20 నిమిషాలు చేస్తారు. ఓకే, తల స్నానం అయితే అది సెకండరీ, పక్కన పెడదాము. కానీ తల స్నానం కాకపోయినప్పటికీ కూడా చాలా సమయం బాత్రూంలోనే స్పెండ్ చేస్తుంటారు. ఇంతసేపు స్నానం చేయడం వల్ల ఏమైనా నష్టాలు కలుగుతాయా, లేదంటే అది కూడా పాజిటివా, ఎలా ఉంటుంది అసలు? సో ఇది కరెక్టే. ఈ టైమింగ్స్ అనేది నేను చాలా చోట్ల కూడా విన్నాను. వాళ్ళు పాపం బాధలు పడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది ఇంటికి వెళ్తే, నేను ఎప్పుడైనా విజిటింగ్ చేయడానికి వెళ్తాను కదా, మా అమ్మాయి అండి బాత్రూంలో ఉంది, వస్తుంది, ఒక్క నిమిషం, ఒక అరగంట సేపు మాట్లాడుకుంటుంటాం, మేము వెళ్ళిపోతుంటుంటాం. ఇంకా సరే వెళ్ళొస్తానమ్మా అంటే, అయ్యో ఉండండి సార్ ఒక్క నిమిషం, మా అమ్మాయిని పరిచయం చేస్తాను, ఏమీ అయిందా కనుక్కో అది ఇది అంటుంటే, ఇంకా రాలేదు అంటుంటే, ఏంటమ్మా అంటే, దీంతో పెద్ద తలకాయ నొప్పండి, పోతే 40 నిమిషాల దాకా రాదు బయటికి, 1 అవర్ దాకా రాదు బయటికి, ఇలా అంటుంటారు చాలామంది. కొంతమంది ఏంటంటే, సార్ ఒక 2 మినిట్స్ కూర్చోండి, మీరు స్నానం చేసి వస్తానంటే, ఓ నాయన నువ్వు స్నానం చేసేదాకా నేను ఎక్కడ అవుతాను, మనం భయపడితే, అక్కలే సార్ మీరు కూర్చోండి, జస్ట్ ఈ ఫోటోలు చూడండి అని ఆల్బమ్ పెడతారు, మేము పేజీలు తిప్పే లోపల వెళ్దాం రెడీ అయిన స్నానం అయిపోయింది అదేందో అంటుంటారు. అంటే కొంతమంది 2-3 మినిట్స్లో చేసుకుని వస్తారు స్పీడ్గా, కొంతమంది ఏమో గంటల తరబడి చేస్తారు. అసలు దీనికి ఏదైనా లిమిట్ ఉందా? స్నానం అనే దానికి పర్టికులర్ టైం ఏదైనా ఉందా? అసలు ఎంత నిమిషాలు ఉంది ఏంటి అనేది చాలా, అంటే ఇది ఆయుర్వేదిక్ శాస్త్రం వాళ్ళు మాత్రం చాలా చక్కగా దీని గురించి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ స్నానం అనేది యాక్చువల్గా కొంతమంది ఏం చేస్తారంటే 45 to ఎనాల్స్ చేశారు టైం కూడా, 45 to 1 అవర్ చేస్తారు, దగ్గర గంట. ఓకే, 45 minutes to 1 hour అనమాట, గంట సేపు చేస్తారు స్నానం. ఇది దరిద్ర స్నానం. దరిద్రం అండ్ రోగం, మనిషికి రోగం ఉంటేనే ఆ పని చేస్తాడు. ఓకే ఓకే, సో ఇదొకటి మెయిన్. అలా కాకుండా 2-3 minutesలో కంప్లీట్ చేసుకుని బయటకు వస్తారు. అసంతృప్తి స్నానం ఇది, దీని కింద పరిగణించారు. ఇది అసంతృప్తి స్నానం. ఓకే, అంటే శాస్త్రాలు చెప్తాను చూడండి ఎంత బాగా చెప్పారు. కరెక్ట్ సంపూర్ణ స్నానం, సంతృప్తి స్నానం 15 నుంచి 25 నిమిషాలట. ఓకే, 15 to 20 minutes. ఇది సంతృప్తి స్నానం. ఎంత బాగా చెప్పాడు. అసలు ఇలా చేయాలండి. అంటే ఏంటి ఈ సమయంలో స్నానం చేసేటప్పుడు మనిషి బయటి ప్రపంచాన్ని మర్చిపోయి చేయాలట. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇంట్లో బయట ఏదైనా మనం స్నానం చేస్తూ కొంతమంది ఏం చేస్తుంటారంటే, బయట వాళ్ళు కూర్చొని ఆ గురించి ఎదురు చూస్తుంటారేమో, నేను తొందర చేయాలంటే నీ మైండ్ స్నానం మీద కంటే కూడా నేను తొందరగా రావాలి, తర్వాత నేను తొందరగా చేసి వెళ్తే నా తమ్ముడు మళ్ళీ వెళ్ళాలి, వాడు నా వెనకాతల తొందరగా నేను కూడా వెళ్ళాలి అని పక్కనే ఇంట్లో అంటుంటారు. అదే బాత్రూంలో గంట కూర్చోక నేను పోతా అంటే అబ్బాయి లేదు అంటుంటే, వాళ్ళు చేస్తున్నంతసేపు ఎవరి మీద ఉంటుంది మైండ్, బయట వాళ్ళు నా గురించి మళ్ళీ వెయిట్ చేస్తున్నారు, నేను రాగానే మళ్ళీ వెళ్ళాలి ఓకే అని అనుకుంటుంటారట. సో కాబట్టి అలాంటి ఫీలింగ్స్ పెట్టుకున్నప్పుడు నువ్వు స్నానం చేయకపోయినా పర్లేదని చెప్తుంది శాస్త్రం. స్నానం కనుక వెళ్తే, నేను స్నానం చేస్తున్నాను, సో ఈ స్నానముని నా దేహం పైనుంచి కింది వరకు నా దేహంలోని మలినములు తొలగించుకోవాలి, నా మనసుని స్వచ్ఛంగా ఉంచుకోవాలి అనుకుని ప్రశాంతంగా చేయాలట. ఇంకా సన్నగా అంటే కొంతమంది బాత్రూంలో స్నానం చేస్తుంటే పాట పాడుతూ స్నానం చేస్తారు, అది ఇంకా మంచిదట.
సంగీతం వింటూ స్నానం చేయడం ఇంకా మంచిదట. అంటే మైండ్ నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, స్నానం చేయాలి. ఆ స్నానాన్ని కూడా 15 నుంచి 25 నిమిషాలు అయిపోయేటట్టుగా చూసుకోవాలి. అంటే నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టడంతో పాటు క్విక్గా చేస్తున్నావు. మరి ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతే కూడా నీ మైండ్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అర్థం అంటే మానసిక విచారణలాగా వెళ్ళిపోతుంది, ఎక్కడికో అట్లా వెళ్ళకూడదు మళ్ళీ. అంటే నీకు ఆనందం కోసమే లైట్ మ్యూజిక్, ఆ ఆనందం కోసమే సరదాగా ఉండడం. అలా చేసుకుంటూ 15 నుంచి 20 నిమిషాలు స్నానం చేస్తే నీకు అంటే అక్కడ నీకు దేహం పరిశుభ్రంతో పాటు నీ మనసు కూడా పరిశుభ్రం అయిపోతుంది. నువ్వు శుభ్రం చేసుకుని వస్తున్నప్పుడు దేహాన్ని శుభ్రం చేస్తున్నావా, నీ మనసును శుభ్రం చేస్తున్నావా? చాలామంది ఏం చేస్తుంటారు, సరే స్నానం చేసి పూజ చేసుకుని కూర్చుంటానా, ఒక్క నిమిషం కూడా దేవుడి మీద మనసు ఉండటలేదు సార్, మంత్రం చదవబుద్ధి కావట్లేదు, మంత్రం చదువుతున్నప్పుడే ఆవలింతలు వస్తుంటాయి, పూజ చేస్తున్నప్పుడు విగ్రహాలను చూస్తుంటే మనసు ఎటో పోతుంటుంది, అసలు నాకు తిక్క ఆలోచనలు వస్తున్నాయి సార్, అసలు నేను పెట్టలేకపోతున్నాను సార్. అంటే నువ్వు ఏం చేసి పూజ చేస్తున్నావు? స్నానం చేసి పూజ చేస్తున్నావు. నువ్వు ఎక్కడ ఫెయిల్ అయిపోయావు తెలుసా? పూజ దగ్గర ఫెయిల్ కాలేదు, నువ్వు స్నానం దగ్గర ఫెయిల్ అయిపోయావు. అంటే నువ్వు దేహాన్ని తడిపావు తప్ప నీ మనసును తడుపుకోలేదు అక్కడ. ఓకే, నువ్వు మానసిక స్నానం చేయాలి అక్కడ. నువ్వు దేహ స్నానం చేస్తే ఎట్లా కాదు, నువ్వు మానసిక స్నానం చేసి పరిపూర్ణమైన స్నానంతో వచ్చి చేస్తే నీ మనసు శుద్ధి అయిపోతుంది, నీ దేహం శుద్ధి దేహంలోంచి మురికి వెళ్ళిపోతుంది, మనసు కూడా పవిత్రంగా అయిపోయి ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. హ్యాపీగా నేను రిలాక్స్గున్నాను, ఆ ఆనందంలో చక్కగా వచ్చి కూర్చొని అనుకో, దేవుడు అందంగా కనిపిస్తాడు. అక్కడ దేవుడు పట్టం దగ్గర ఒక బల్లియో పురుగో పోతున్నా అది కూడా ఒక జీవరాశి, దాంట్లో కూడా దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. అర్థమైందా? ఒకవేళ నీ మనసు అలా లేనప్పుడు ఇదంతా బల్లిలో వచ్చేస్తాయి దేవుడు గుట్ల అంటే నీకు అంత అసహ్యమే కనిపిస్తుంది. అక్కడ నీ మనసులో ఏదైతే ఉందో అంత అసహ్యమే కనిపించేస్తుంది, మనసు నిలకడ ఉండదు. సో కాబట్టి ఏమన్నాడు, 15 నుంచి 25 నిమిషాల మధ్యలో స్నానం, సంతృప్తి స్నానం, దేహంతో పాటు మానసిక స్నానం చేయాలి. నీ మనసును కూడా అంటే నిర్మలత్వం కోసం, అంటే బయటివి లోపలికి రాకుండా. కొంతమంది చదువుకుంటుంటే కామ్గా చదువుకుని ఫస్ట్ క్లాస్లో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది గట్టిగా చదువుతారు. గట్టిగా ఎందుకు చదువుతారంటే చదువుతున్నప్పుడు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నాకు వినిపించకూడదంటే వీడు గట్టి చదువుతుంటాడు. అంటే బయటివి రావద్దనే వీడు గట్టి చదువుతున్నాడు. అర్థమైందా? సో కాబట్టి అంటే బయటివి కంట్రోల్ చేసుకోవడానికి వీడి ఇదొక మార్గం అనుకుంటాడు. అలాగా నువ్వేం చేయాలంటే ఒకవేళ నువ్వు న్యాచురల్గా మానసిక ఆనందంతో నువ్వు స్నానం చేయగలుగుతూ నా దేహం కూడా శుద్ధి అవుతుంది దీంతో అనుకుంటూ రుద్దుకుంటూ పోతుంటే అమ్మయ్య నా ఆత్మ శుద్ధి అయిపోయిందిరా అనేటట్టుగా ఫీలింగ్ వెళ్ళిపోతుంది. అప్పుడు బాగుంటుంది. అలా చెయ్యలేని వాడివి గట్టిగా చదువుకుని పుస్తకాలకు ప్రిపేర్ అయిన వాళ్ళగా లైట్ మ్యూజిక్, మళ్ళీ అక్కడ తీన్మార్ మ్యూజిక్లు పెట్టుకుంటే ఇక్కడ నడవదు ఇది. అంటే కనిపెట్టిన మంచి మ్యూజిక్, లైట్ మ్యూజిక్ లాంటి ఏదైనా మ్యూజిక్ బాత్రూంలో పెట్టుకున్నా హాయిగా స్నానం చేస్తుంటే కొద్దిసేపటి తర్వాత నీకు తన్మయత్తులోకి వెళ్ళాక మంచిగా చేసుకోవచ్చు. అలా మానసికంగా వచ్చి పూజలో కూర్చుంటే చాలా బాగా చేస్తావు. నువ్వు బుడుక్కను 2 నిమిషాలు చేసుకుని దేహం మాత్రం శుద్ధి చేసుకుని అక్కడ కూర్చున్నానంటే నీకు ఆ పాత విషపు వాసనలు, పాత విషపు ఆలోచనలు, ఆ నైట్ టైం టెన్షన్ నీ బుర్ర నుంచి పోకుండా నువ్వు పూజ చేస్తుంటే నడవదు పూజ. ఓకే, సో కాబట్టి ఇలా చేయాలి. దేహ శుద్ధి కంటే మనసు శుద్ధి కూడా అక్కడ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్తుంది. కాబట్టి స్నానానికి ఏమైనా టైం ఉంటుందా అంటే 45 నుంచి గంట దాకా చేసేవాళ్ళు ఉంటారు, అది దరిద్ర స్నానం. సో 2-3 నిమిషాలు చేసుకుని ముగించుకుని తొందరగా బట్టలు వేసుకుని వస్తారు, అది అసంతృప్తి స్నానం. ఓకే, దేహం అసంతృప్తే, మనసు అసంతృప్తే ఉంటుంది. తర్వాత 15 నుంచి 25 నిమిషాలను మన పూర్వీకులు టైం క్యాలిక్యులేట్ చేశారు. అంటే నెత్తి రుద్దుకోవడానికి ఇంత టైం పడుతుంది, 3 ఇట్లా రుద్దుకోవడానికి ఒక టైం పడుతుంది, అవయవాలు రుద్దుకోవడానికి ఇంత టైం పడుతుంది, మనసు కూడా ఆ టైం క్యాలిక్యులేషన్ చేసి 15 to 25 మినిట్స్ సంతృప్తిది. కానీ ఈ సంతృప్తితో పాటు మైండ్ కంట్రోల్ చేసుకోగలిగితే మానసిక శుద్ధి కూడా అయిపోతుంది. చేసుకోని లైట్ మ్యూజిక్తో చేస్తే వాళ్ళకి మంచిదని చెప్తున్నాడు. స్నానం ఈ విధంగా చేయాలని చెప్పడం జరిగింది. అంటే టైం బట్టి నేను చెప్పేది. ఓకే, చక్కటి అదృష్టరత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు. కానీ అదే అదృష్టరత్నాన్ని 6 Xavier జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయోభిలాషులు. స్నేహితులు చాలామందే ఉంటారు, కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు. శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు. స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ 6 Xavier జమలాపురం వారి రత్నాంజలి. మరింకెందుకు ఆలస్యం, హైదరాబాద్ ఎల్బీ నగర్లోని 6 Xavier మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి, మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి. సార్ అయితే ఇప్పుడు కొంతమంది కొన్ని ఏరియాస్లో, ఇప్పుడు ఎక్కడో ఎందుకు మన హైదరాబాదే తీసుకుందాం, కొన్ని ఏరియాస్లో వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు రోజు స్నానం చేయడం అనేది
అవ్వని పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది 3 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి చేస్తారు. అండ్ అవి ఎనదర్ వర్క్ చేసేటోళ్ళు కూడా వర్క్ ప్లేస్లో వాటర్ సప్లై లేక 2-3 డేస్కి ఒకసారి చేస్తుంటారు. మరి ఇలాంటి సందర్భంలో వీరు రోజు తరచూ స్నానం చేస్తూ ఉండాలి అంటారా, లేదంటే ఇందులో కూడా ఏమైనా వెసులుబాట్లు ఉంటాయా? మరి తప్పకుండా. అంటే యాక్చువల్గా అంటే ఆయుర్వేద శాస్త్రం దీన్ని కూడా పరిశోధనలో పెట్టుకుంది. కొంతమంది యాత్రలకైనా బయలుదేరుతుంటారు, దారిలో వాటర్ అంటే అప్పట్లో కాబట్టి వాళ్ళు అవి చెప్పారు. ఇప్పుడు సిటీలో అయితే ఇప్పుడు ఇది కూడా చెప్తారు, ఎందుకంటే కొన్ని అపార్ట్మెంట్లో నీళ్ళే రావు, వారం రోజులు స్నానం లేకుండా ఉండిపోతుంటారు, బయటికి వెళ్ళలేకపోతుంటారు, ట్యాంకర్లు రావు, స్నానాలు చేయరు, ఏం చేస్తారు వాళ్ళు, చాలా రకాలుగా బాధలు పడుతుంటుంటారు. కరెంటు పోతుంది, 3-5 గంటలు వాడు డ్యూటీకి వెళ్ళే లోపల కరెంటు పోతుంది, అది వచ్చి ట్యాంకర్ నిండకపోతే కష్టం, స్నానమా తొక్క అనుకుంటాడు వెళ్ళిపోతాడు, లేదా మినరల్ వాటర్ బాటిల్తో మొహం కడుక్కుంటాడు వెళ్ళిపోతుంటాడు, ఇలాంటివి చేస్తుంటుంటారు చాలా మటుకు. సో మరి ఇలాంటప్పుడు ఏంటి రిస్ట్రిక్ట్ డైలీ చేయాలా స్నానం అంటే, స్నానం రోజు చేస్తే మంచిది. అంటే ఫస్ట్ నెంబర్ 1 శాస్త్రం ఏం చెప్తుందంటే నిత్య స్నానం శుభదాయకం, శుభం. అది కూడా నేను ఏమని చెప్పాను, 1 టైం మంచిది అని చెప్పాను, 2 టైమ్స్ చేస్తే సామాన్యం అని చెప్పాను, 3 టైమ్స్ చేస్తే మళ్ళీ దరిద్రం అని చెప్పాను, చేయకూడదు అని చెప్పాను, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు. అట్లాగే ఆ 1 టైం స్నానం అనేది కూడా నిత్యం చేస్తే ఒకసారి శుభం. ఒకవేళ లేని పక్షంలో, నిత్యం చేయలేని పక్షంలో, అక్కడ ఏదైనా వాటర్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం అంటే వారానికి కనీసం ఒక 3 డేస్ అన్న స్నానం కంపల్సరీ చేయాలి. ఇది సామాన్యం, అంటే ఓకే పర్లేదు, రోజు చేయలేకపోతున్నాం, కనీసం వారానికి 3 రోజులను చేయరా బాబు, చేయడం మంచిది. కొంతమందికి అది కూడా చేయలేనటువంటి స్టేజ్ వచ్చేస్తుంటుంది. అప్పుడు ఏం చెప్పాడంటే, కొన్ని చెప్పారు పద్ధతులు. ఏం చెప్పారంటే, బాబు నువ్వు ఎవరన్నా చనిపోయినప్పుడన్నా శవానికి చూడడానికి వెళ్ళొచ్చినప్పుడు చేసినప్పుడు, చనిపోయిన చోటకి వెళ్తే కంపల్సరీ ప్రాణం పోయినా చేయాలి, ఎక్కడి నుంచి నీళ్ళు అప్పు చేసుకోవాలి, దానికి సాకు చెప్పడానికి లేదు, కంపల్సరీ చేయాలి. రెండోది క్షౌరం చేయించుకుని వస్తే కంపల్సరీ చేయాలి. మూడో విషయం ఏం చెప్పాడంటే, సెక్స్లో రాత్రి పాల్గొన్నారు అంటే మార్నింగ్ అనేది 100% చేయాల్సిన న్యాయం అని చెప్పాడు. ఈ 3 మాత్రం దీనికి రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి లేదు. నువ్వు ఎక్కంచనా ముందు అంటే నువ్వు అలా పాల్గొనడానికి ముందే ఇంట్లో నీళ్లు ఉన్నాయా లేదా, బకెట్లతో బాత్రూంలో ఫుల్ ఉన్నాయా లేదా చూసుకొని చేశాక సెక్స్ చేశాక స్నానం చేయాలి. ఇవి 2 మాత్రం ఇది 100% కంపల్సరీ అని చెప్తున్నాయి శాస్త్రాలు. ఆయుర్వేదిక శాస్త్రం అసలు నొక్కిపట్టి మరీ చెప్తుంది. ఈ 3 సందర్భాలు ఎవరైనా చనిపోయినా, క్షౌరం పనులు చేసుకున్నా, ప్లస్ సెక్స్లో పాల్గొన్నా స్నానం చెయ్యకుండా ఉండకూడదు. దేహ స్నానము, మానసిక స్నానము ఇది చేయాల్సిందే. సార్ ఇవేవి చేయలేకపోతున్నాను సార్, బయట ఉన్నాను అనుకోకుండా. అయితే ఏం జరిగిందంటే, నేను ఒక చోట వేరే చోట ఉన్నాను, ఫ్యాక్టరీలో ఉన్నాను, అక్కడ నాకు మా బాత్రూంలో నీళ్లు సరిగ్గా రావు, మురికి నీళ్ళు వచ్చినట్టు వస్తుంటాయి, నాకు ఈ వార్త తెలిసింది, మా స్టాఫ్ ఎవడో బయట పోయేసి వచ్చాను తప్పదని, స్నానం చేయాలని ఉంది, నాకు నీళ్లు దొరకట్లేదు, ఇలా ఏదో చెప్తారు. అంటే సాకులు అనేవి సమాజంలో పలు రకాలు ఉంటాయి, ఎవరి ప్రాబ్లం ఎవరికి ఎట్లా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా మళ్ళీ సందేహాలు చెప్తూనే వచ్చారు పాపం. అయితే దానికి ఏమని చెప్పాయంటే, ఖచ్చితంగా చంకలు, తర్వాత గజ్జలు లేదా అంగం, తర్వాత పిరుదులు, ముఖం, ఈ 4 భాగాల్ని మాత్రం కనీసం బాటిల్ వాటర్తోనైనా కడుక్కోరా బాబు, కంపల్సరీగా కడుక్కోవాలి. ఇది ఎవ్రీడే అయితే 100% ఆరోగ్యవంతుడే. స్నానం మొత్తం చేయలేకపోయినా కనీసం వీటిని అంటే వాటర్ బాటిల్ 2 బాటిల్ తెచ్చుకున్నా కూడా అయిపోతుంది, లీటర్ బాటిల్ తెచ్చుకున్నా కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఇవి ఎవ్రీడే చేస్తే మంచిది. కనీసం అలాంటి సందర్భంలో వెళ్ళొచ్చినప్పుడన్నా వీటిని కంపల్సరీగా పరిశుభ్రం చేసుకోవాలి. అంటే శాస్త్రం ఎంత బాగా చెప్పిందో చూడండి. ఒకవేళ దీనికి ఇంకా ఏం చెప్పిందంటే, ఇలా 2 రోజులకు ఒకసారి, అంటే యాక్చువల్గా మీరు అడుగుతారు కానీ నేనే చెప్తున్నాను ఏంటంటే, రెమెడీ ఒక్కోసారి అది కూడా చేయలేని వాడికి రెమెడీ అంటుంటారు కదా ఎప్పుడు. ఎందుకంటే మీరు నాకన్నా కూడా ఏంటంటే శ్రోతల పక్షపాతి కాబట్టి వాళ్ళకి ఫేవర్ చేయడానికి అడుగుతారు. అయితే సో కాబట్టి దీంట్లో రెమెడీ ఏంటంటే, దీనికి రత్నాలు మాలికలను కాకుండా ఇలా ఎమర్జెన్సీ మరి పోయేసి వచ్చేసాడు, చావుకి వెళ్ళేసి వచ్చేసాడు, ఆ రోజు చేసుకోవడం కుదరలేదు, తెల్లారు చేయాల్సి వచ్చింది, లేకపోతే సెక్స్లో పాల్గొన్నాడు, ఆ రోజు కుదరలేదు, అర్జెంట్గా ఏదో కంగారుగా సెక్స్ కానిచ్చేసాడు, మరి ఎక్కడక్కడ స్నానం చేయడం లేదు, బాత్రూమ్ లేదు, మరి ఏం చేస్తాడు సార్ అంటే, ఇలాంటి వాళ్ళకు 2 రోజులకో 3 రోజులకో తర్వాత ఎప్పుడైనా చేయాల్సి వచ్చినా దానికి ఒక రెమెడీ ఏమిచ్చాయంటే,
మళ్ళీ నీకు చేసుకోవడానికి వచ్చి ఇప్పుడు ఈరోజు సెక్స్లో పాల్గొన్నావు, తెల్లారి నువ్వు చేయడం లేదు నీ బాత్రూంలో, లేదా నువ్వు ఎక్కడో ఆఫీస్లో ఉన్నావు, తోటి కలుగుతాను ఎక్కడో కంగారు పడి కకృతి పడిపోయావు, అక్కడ స్నానానికి బాత్రూమ్ లేదు, తెల్లారో రెండో రోజు డ్యూటీ పడ్డాక ఇంటికి వస్తావు, మరి అప్పుడు రాగానే నువ్వు ఏం చేయాలట అంటే అలాంటి పరిస్థితులు అంటే ఎన్ని ఊహించుకుని శాస్త్రవేత్తలు రెమెడీస్ ఇచ్చారు. పుదీనా ఆకు, పుదీనా లేదా తులసి లేదా వేప లేత ఆకులు, ఈ మూడు అంటే ఈ మూడిట్లలో మళ్ళీ మీకు ఏది అందుబాటులో ఉన్నా, పుదీనా అందుబాటులో ఉన్నా, తులసి అందుబాటులో ఉన్నా, వేప ఆకులు అందుబాటులో ఉన్నా, అంటే సెక్స్ చేసిన తెల్లారి చేయలేకపోయినా ఎప్పుడు అవకాశం దొరికినా, లేదా చావుకి వెళ్ళి వచ్చాక నేను ఊర్లో ఉన్నాను అక్కడ అటెండ్ అయినా అక్కడ స్నానం చేయడం లేదు, తెల్లారి ఇంటికి వచ్చి ఇక్కడ చేస్తానన్నా, ఇదంటే ఆ టైంలో చేయలేకపోయినప్పుడు ఇంటికి రాగానే చేసే స్నానంలో కంపల్సరీగా ఏం చేయాలట, వేడి నీళ్ళలో పుదీనాకులు వేసి మరగబెట్టుకుని వేడి పుదీనా కషాయం తీయాలి, లేదా తులసి ఆకుల కషాయం తీయాలి, వేపాకుల కషాయం తీయాలి. ఇది చన్నీటి స్నానం చేస్తే మంచిదని చెప్పాను కదా. చన్నీటి స్నానం చేసేటప్పుడు ఈ ముందు మసకబెట్టిన నీళ్ళలో చన్నీళ్ళలో కలుపుకుని ముందు 2 చెంచులు మొత్తం దేహం మొత్తం పోసుకున్నాక ఆ తరువాత చన్నీటి స్నానంతో కంప్లీట్ స్నానం చేయమన్నాడు. అంటే చేయడానికి ముందు మెడిసిన్లా ఇది యూజ్ అవుతుంది. వాడి పాపకర్మలు పోతున్నాయి తులసి దళంతో, వేపాకులతో, ఏదైనా విష పురుగులు, అక్కడ ఉన్న క్రిములు, అంటే చావు దగ్గరికి వెళ్తే ఆ బాడీలోంచి కొన్ని 100 క్రిములు బయటకు వచ్చేస్తుంటాయి, అది వీడి మీద ఒంటి మీద ఉంటాయి, స్నానం చేయడం కుదరలేదు, తెల్లారి ఇంటికి వస్తున్నాడంటే నువ్వు రాగానే బయట ఆ విధమైన స్నానం చేసి రావాలి. వేపాకుల కషాయంతో స్నానం చేయాలి. నీ మొగుడు రేపు పొద్దున వస్తున్నాడు, అక్కడ ఏదో అటెండ్ అయ్యి వచ్చాట, ఊరి నుంచి వచ్చాక స్నానం ఎలా చేస్తాడు, ఇల్లాలు ఏం చేయాలి, వేప కొమ్మలు తెప్పించి చక్కగా వేడి నీళ్ళు స్నానం బాగా మరిగించేసి ఆ మరిగిన నీళ్లు బకెట్లో తొలిపి స్నానం చేసి ఇంట్లోకి రమ్మని చెప్పాలి. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరికి ఆ క్రిములు అంటకుండా ఉంటాయి. అర్థం శాస్త్రం ఎంత బాగా చెప్పారు శాస్త్రంలో. ఇలా ఒకవేళ మిస్ అయిపోతే వాళ్ళకి ఎలాగంటే అనే దానికి. అలాగే తులసాకులు ఎక్కడికన్నా సపోజ్ అంటే ఇప్పుడు అంటే ఇది ఈ వేపాకులు వీటికి ఏం చెప్పారంటే ఇలా చావులకి దానికి వెళ్ళి వచ్చినప్పుడు ఏదో దోష రజస్వల ఇలాంటి కొన్ని కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు అలా చేయమన్నారు. అలా కాకుండా ఇప్పుడు హాస్పిటల్స్ వెళ్ళి చెక్ చేసిన, పేషెంట్ దీర్ఘ వ్యాధులు ఏమైనా చెక్ చేసిన, హాస్పిటల్లో చూస్తే అవన్నీ అంటుకుంటాయి కదా. సో ఇంటికి వచ్చేటప్పుడు ఇలాంటి వ్యాపాకులతో చేయమని చెప్పారు. సెక్స్లో పాల్గొని టైం లేక తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళకి ఆ డిసీజెస్ రావద్దు, ఆ పాపం రావద్దు. తర్వాత నువ్వు ఎక్కడో దొంగతనంగా స్నానం చేయలేనంత చోట ఎక్కడో సెక్స్ చేసావంటే అన్య స్త్రీ సంపర్కం చేసావు అక్కడ నువ్వు, లేదా అన్య పురుషుడు చేసావు, అదేదో పాపం తగిలింది నీకు. ఆ పాప ఫలితాలు పోవడానికి ఏం చెప్పారు దీంట్లో, తులసి మరియు పుదీనా. తులసి అనేది ఇట్స్ ఒక మెడికేటెడ్ ఇది కూడా ఉంటుంది. పుదీనాకు అంటే ఈ కషాయాలతో చేస్తే అంటే మహర్షులకి మనం నమస్కారాలు పెట్టాలమ్మా. ఇంత గొప్ప సబ్జెక్ట్ ఏంటంటే ఆఖరికి ఏమేమి కడుక్కోవాలి స్నానం చేయలేకపోయినా, లేకపోతే ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి, రోజులకి ఎన్నిసార్లు ఒకసారి చేసుకోమంటారు, ఒకవేళ కర్మగాలి వెళ్ళి చేసి వస్తే రెమెడీ ఏమిటంటే ఇవి రెమెడీస్ ఆల్సో. ఓకేమ్మా సార్, నిజంగా చాలా చక్కటి విషయం సార్. ఎందుకు అంటే 6JVR అనగానే రత్నాల గురించి లేదంటే రుద్రాక్షల గురించి వీటి గురించి చెప్తారు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కాదు, స్నానాలకు సంబంధించిన విషయంలో అంటే న్యాచురల్గా ఏదైతే మనకి లభిస్తాయో వాటితో మన శరీరాన్ని మన మనసుని ఎలా శుద్ధి చేసుకోవచ్చు, ఆరోగ్యంగా ఎలా కాపాడుకోవచ్చు అన్న రెమెడీస్ కూడా ఈరోజు గణపతిరావు గారు చెప్తారని నిరూపించేశారు. ఇంత మంచి విషయాన్ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, ఒక్కసారి మనం రోజు చేసే చిన్న చిన్న పొరపాట్లు వాటి నుండి తప్పించుకొని మనం ఆరోగ్యంగా ఎలా ఉండాలి అంటే కనుక ఈరోజు సార్ ఏదైతే చెప్పారో ఈ మాటలన్నిటిని కూడా చక్కగా విని మనం ఆచరిస్తే కనుక మనం ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాము. అలానే నేను మరొకసారి చెప్తున్నాను ఏంటి అంటే, చాలామంది మమ్మల్ని అడుగుతూనే ఉన్నారు, నేను మళ్ళీ చెప్తున్నాను, రాబో వీడియోలో మీ అందరి కోసం ప్రేక్షకుల విజ్ఞప్తి కొరకు మేము వీడియో చేయబోతున్నాము. ఏంటి అంటే చాలామంది డైమండ్స్ని అట్లానే నవరత్నాల్ని రుద్రాక్షల్ని ఎలా పరీక్షించాలి, ఇది ఒరిజినల్ అని ఎలా తెలుసుకోవాలి, మేము బయట మోసపోతున్నాము అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి మీకోసం అంటే టెక్నాలజీ లేని టైంలో మన పెద్దవాళ్ళు ఎలా పరీక్షించి ఇది ఒరిజినల్ అని కనిపెట్టేవారు, టెక్నాలజీ వచ్చాక ఎలా పరీక్షించి దీన్ని మనం సర్టిఫై చేస్తున్నాము అనేది ల్యాబ్లో క్లియర్గా మీకోసం వీడియో చేయబోతున్నాము. సో రాబో రోజుల్లో ఆ వీడియో కూడా వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని చూస్తుండండి. అయితే మా వీడియోస్ విషయానికి వచ్చేసేపాటికి వ్యూవర్స్ పెరిగిపోతున్నారు, లక్షల్లో చూస్తున్నారు, కానీ మాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సో ఒక్కసారి వీడియో చూస్తే సరిపోదు, లైక్స్ కొడితే సరిపోదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే కొత్త వీడియోల కోసం గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. సో మొత్తం మీద 6JVR వారిని
కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు నేరుగా హైదరాబాద్లో ఉన్న ఆఫీస్కి రావచ్చు. లేదు మేము ఇక్కడ రాలేము అనుకున్న వాళ్ళ కోసం ఆన్లైన్ ఫెసిలిటీ కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. అయితే కింద స్క్రోల్ అవుతున్న ఈమెయిల్ ఐడి లేదంటే కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు 6JVR వారిని కాంటాక్ట్ అయ్యి వారితో మాట్లాడి ఏదైతే రెమెడీ సార్ చెప్తారో దాన్ని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.